వెల్కమ్ బ్యాక్. ఇది నెక్స్ట్ డే. నిన్న ఆ తర్వాత నేను వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. ఇప్పుడు మార్నింగ్ 9:30 అయింది. సండే 17th of August. ఇవాళ మార్నింగే రెడీ అయిపోయి అందరం బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. అయాన్ష్ సే హలో. హలో. హిమ్లు హలో. మేము వెళ్ళే రోజు అయితే వెదర్ చాలా బాగుంది, సన్నీగా. చూసారా చుట్టూ అంతా సమ్మర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, అంత గ్రీనరీ, ఎటు చూసినా మంచిగా చెట్లన్నీ గ్రీన్గా చాలా బాగుంటుంది చూడ్డానికి. సో మేమైతే వచ్చేసాము, మా బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి రీచ్ అయిపోయాము. బిర్యానీ ఇన్ ఏ బాక్స్ అని చెప్పేసి మా ఇంటి నుంచి ఒక 20 minutes డ్రైవ్లో ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇక్కడ. మేమందరం అయితే వచ్చి సెటిల్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే థ్రిఫ్ట్ ఫామ్ అనేసి అక్కడ నుంచి ఒక 20 minutes డ్రైవ్, ఆ ఫామ్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎటు చూసిన గ్రీనరీ. ఇప్పుడే ఫాల్ కూడా స్టార్ట్ అయింది. యూజువల్లీ సెప్టెంబర్ ఎండింగ్కి ఇంకా మంచి ఫాల్ కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇంకా పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్తాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని కిడ్స్ని తీసుకొని ఇక్కడ థ్రిఫ్ట్ ఫామ్ అని ఉంటుంది. యానిమల్స్ ఉండి కిడ్స్కి ప్లే చేసుకోవడానికి కొన్ని ప్లే థింగ్స్ ఉంటాయి. అండ్ దే కెన్ ఆల్సో ఫీడ్ ద యానిమల్స్. సో ఇప్పుడైతే అది ఎలా ఉందో చూసేద్దాం పదండి. సో ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ ఎంటర్ అయ్యే దగ్గర కొన్ని గార్డెన్ స్టోన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెబల్స్ అవన్నీ కూడా డిస్ప్లే చేశారు. ఎవరన్నా హ్యూజ్ అమౌంట్లో బై చేయాలంటే ఇక్కడ డిస్ప్లే పీసెస్ని చూసుకొని వాళ్ళు బై చేసుకోవచ్చు. అండ్ అలానే చిన్న చిన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాట్స్ అండ్ కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ దగ్గర కొన్ని కీ చైన్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ కూడా డిస్ప్లే చేశారు. మనకి హౌస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి, గార్డెన్కి సంబంధించిన డెకరేషన్స్ అండ్ ఆల్సో పెట్స్కి పెట్ బౌల్స్, అట్లా మన గిఫ్టింగ్ పర్పస్ చిన్న చిన్న మినియేచర్స్ లాంటివి, కార్డ్స్, అట్లా షాప్ అంతా కూడా చాలా గిఫ్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు టికెట్స్ బై చేస్తుంటే పిల్లలేమో షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు. టికెట్స్ అయితే తీసుకోవడం అయిపోయింది. ఇక్కడ కిడ్స్కి అయితే ఏమీ బ్యాండ్స్ ఏమీ ఇవ్వరు. ఎల్డర్స్ అందరికీ కూడా హ్యాండ్కి బ్యాండ్స్ అయితే ఇస్తారు. సో ఇట్లా ఉంటాయన్నమాట ఆ బ్యాండ్స్. నేనైతే నా బ్యాండ్ వేసేసుకున్నాను నా హ్యాండ్కి. ఇప్పుడు ఫామ్లోకి యానిమల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎస్ బేబీ. సో ఎంటర్ అవ్వగానే కిడ్స్కి ఇదైతే కనిపించింది. ఇంకా ఆగుతారా, వెంటనే ఫొటోస్ తీయాల్సిందే. ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా యానిమల్స్ చూడడం అయితే స్టార్ట్ చేశారు. ర్యాబిట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. అండ్ అటువైపు ఇప్పుడు మీకు కనిపించే షర్ట్స్ అన్నిట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోడ్లు ఉన్నాయి అన్నమాట. ఇంక ఈ షెడ్లు అన్నిటిలో కూడా పిగ్స్, అట్లా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. అప్పుడు మేము వెళ్ళిన టైంకి ఫీడింగ్ అంతా కూడా లేదనమాట. సో కిడ్స్ అయితే ఇక్కడ ఫస్ట్ ప్లే చేసుకోవడానికి వచ్చారు. వీటి మీద కొంతసేపు ప్లే చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే దగ్గర కొన్ని యానిమల్స్ ఉండే ఆ యానిమల్స్ చూడడానికి వెళ్ళాము. ఇవైతే బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ తేజ కూడా నేను ట్రై చేస్తాను, కిడ్స్ అయినా ట్రై చేసేది అని చెప్పేసి తను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట కిడ్స్ లాగానే. ఇంకా అంటుంది, ఎవరైనా వచ్చి అడిగితే మీ అమ్మాయినని చెప్తాను అని చెప్పేసి ఇక్కడ నవ్వుతుంది తను. ఇక్కడ చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ చూసినా కూడా మనకి హ్యాండ్ వాష్ అవైలబుల్ ఉంటుంది. కిడ్స్ ఎందుకంటే పెట్స్ అన్నిటిని టచ్ చేస్తారు కదా, సో హ్యాండ్ వాష్ అవైలబుల్ ఉంది. ఎక్కడికక్కడ నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్నీ మంచిగా బుజ్జి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీప్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని షీప్స్కి అయితే బేబీస్ పుట్టాయన్నమాట. ఎంత బుజ్జిగా ఉన్నాయో అవైతే.
ఇక్కడ ఈ 2 ఆవులు ఫుల్ హెల్తీగా షైనీగా భలే ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు చూసేవాళ్ళం ఇట్లా. ఇక్కడేమో ఇప్పుడు పిల్లలకి ఈ ఆవులు మేకలు చూపించడానికి మనీ పెట్టి టికెట్స్ బై చేసి తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాం. కిడ్స్ అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయి బాగా ఎంజాయ్ చేశారు ఆ యానిమల్స్ అన్నిటిని చూస్తూ. మెయిన్గా బుజ్జి బుజ్జి మేక పిల్లల్ని బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు. సో ఆ యానిమల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బయటకు వస్తే మళ్ళీ ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి ఒక హ్యూజ్ పార్క్ ఉందన్నమాట. కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేశారు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇది చాలా సెక్యూర్డ్ ప్లేస్ అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత కిడ్స్ ఎట్ వెళ్తున్నారో ఏంటో అని చెప్పేసి ఆ టెన్షన్ లేదు. సెక్యూర్డ్గా ఉంది కాబట్టి వీళ్ళంతా చక్కగా వాళ్ళకి కావాల్సినట్లు ఎటు పడితే అటు పరిగెత్తి ఫుల్ ఎంజాయ్ చేశారు. అక్కడైతే మా చిన్న బాబుకి శాండ్ ఫుల్ ఇష్టం అనమాట. వాడు ఆల్మోస్ట్ వెళ్ళే వరకు ఆ శాండ్లోనే డిగ్గింగ్ చేస్తూ బాగా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కిడ్స్ అయినా ఎంజాయ్ చేసేది మేమైనా తక్కువ అన్నట్లు వీళ్ళు కూడా ఫుల్ ఆ స్వింగ్ ఎక్కేసి కొంతసేపు బాగా ఎంజాయ్ చేశారు. నాయుడన్న శోభన్ అయితే ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ ప్లే చేశారనమాట దాని మీద కిడ్స్తో పాటు కూర్చొని. అలా అందరూ ఫుల్గా కొంతసేపు స్వింగ్ మీద ఎంజాయ్ చేసిన తర్వాత నేను చూస్తుంటే మంచిగా ఫామ్లో యాపిల్ ట్రీస్ అండ్ ప్లమ్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇలా కొన్ని దగ్గరలో టెంట్ వేశారు. ఎవరైనా కూర్చొని లంచ్ అది చేయాలన్నా ఎండలో అది బాగుందన్నమాట కూర్చోడానికి. ఇక్కడైతే ఇప్పుడు పెట్స్ ఫీడింగ్ టైం స్టార్ట్ అయింది. కిడ్స్ వాటిని పెట్టింగ్ చేసి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ కిడ్స్ అయితే గిన్నీ పిగ్స్కి అండ్ ర్యాబిట్స్కి మంచిగా పెట్టింగ్ చేస్తూ అక్కడ ఆల్రెడీ వాళ్ళు చిన్న చిన్న గ్రాస్ ఇచ్చారనమాట. వాటిని ఫీడ్ చేస్తూ ఫస్ట్ టైం కదా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. టచ్ చేయడానికి కొంచెం భయపడుతూ అలా టచ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడైతే ఆ పెట్టింగ్ అండ్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు హ్యాండ్ వాష్కి వచ్చారు. హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా వేరే సైడ్ ఇంకొన్ని యానిమల్స్ ఉన్నాయన్నమాట. డాంకీస్ అవి, ఇంకొన్ని ర్యాబిట్స్ అవి చూడడానికి వెళ్తున్నాము. There is a rabbit, Kanamma, this side. Here. Oh, it just woke up. Yes. It was like. Do you want to see a donkey, Ayansh? It's not donkey, Nana. It's rabbit.
హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఫ్రీగా ఉందని చెప్పేసి మళ్ళీ మా పిల్లలందరూ ఇంకొంతసేపు ప్లే చేసుకోవడానికి వచ్చారు. It's front leg, it just went like that. వాట్ ఆర్ యూ డూయింగ్ హ్యూమన్? No, one of the donkey's names is called India. ఓకే. ఎక్కడికి వెళ్తున్నాం మనం? Ice cream! Did you guys had fun today? Yes! Yes! How much? This So much? much! Dhruv, did you had fun today? Yes. Let's go! Ice cream. సో ఇవాళ డే ఇలా ఎండ్ చేస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి తర్వాత పిల్లల్ని తీసుకొని ఫామ్కి వెళ్ళాము. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో గోయింగ్ బ్యాక్ హోమ్. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.